బాబా ఏం మాట్లాడుకో. మౌనంగా నీ స్థానంలో నిలబడి ఉండంతే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆ ఆత్మ నీ భర్తను తన వశం చేసుకుని తీసుకెళ్ళింది. అప్పుడు తను అతన్ని వివాహం చేసుకుంది. నన్ను నా కుటుంబాన్ని ఈ ప్రేతాత్మ నుంచి విముక్తులు చేయండి బాబా, ప్లీజ్. రాణి శరీరంలో నుంచి వెళ్ళిపో. రాణిని వదిలేయ్. బాబా బాబా, రాణి బయటికి రాకు. నేను చెప్పేంత వరకు ఇక్కడేమైనా కానీ. జీతు థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జీతు, ఆ ప్రేతాత్మ నా వెంట పడింది. అదిగో చూడు, అక్కడే ఉంది జీతు. ఆ ప్రేతాత్మ కాదు, అక్కడ చూడు, అక్కడుంది. స్టాప్ స్టాప్, ఇంటి పద. వద్దు జీతు, నేను రాను. నేను పూజ చెయ్యాలి. నేను తనని వశం చేసుకోవాలి. ఏంటి రాణి నువ్వు చేస్తున్న పని? జీతు, ప్రేతాత్మ ఉంది. ఇనఫ్ రాణి, జస్ట్ కమ్ విత్ మీ రాణి. మీరు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఏం చేయాలి? నేను విసిగిపోయాను. రాణి బయటికి రాకు. నేను చెప్పేంత వరకు ఇక్కడేమైనా కానీ. రాణి, జీతు, జీత్ జీత్ జీతు, థ్యాంక్ గాడ్ యు ఆర్ ఓకే. థ్యాంక్ గాడ్ యు ఆర్ ఓకే రాణి. ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు చేసింది చూసి నేను చాలా భయపడ్డాను. కొంపదీసి నీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోయిందేమోనని. అలాగే నేను ఆ సీడీ చూశాను. నాకు అర్థం కాలేదు, ఆ సీడీ నువ్వు నాకెందుకు చూపించాలనుకున్నావు? నువ్వు అందులో వింత చేష్టలు చేసావు. ఆ తర్వాత నిన్న రాత్రి నువ్వు నాకు అడవిలో కనిపించావు, అది కూడా ఒంటరిగా. అసలు అక్కడ ఏం చేస్తున్నావు? అది బబ్లీ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి కొండ మీద గుడికి వెళ్ళాలనుకున్నాను. గుడికి వెళ్తూ దారి తప్పిపోయాను, అడవిలోకి వెళ్ళిపోయాను. అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు అసలు బబ్లీ ఇంటికి వెళ్ళనే లేదు. అయినా అసలు నిన్న రాత్రి నువ్వు ఇంకేదో చెప్పో, ఇప్పుడు మరేదో చెప్తున్నావు. అసలు నీకేమైందో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా నువ్వు చెప్పింది నమ్మాలన్నా ఎలా నమ్ముతారు?
గుర్తులేదు జీతు. నాకు తెలుసు నీకేం గుర్తుండదని. అందుకే చెప్తున్నాను, నా మాట విను. అలాగే నువ్వు బయటికి ఒంటరిగా వెళ్ళకూడదు. నాకు మాట ఇవ్వు, వీలైనంత ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటానని, అలాగే విశ్రాంతి తీసుకుంటానని. అమ్మా, నేను జీతుకి ఈ మాట ఎలా ఇవ్వగలను? ఎందుకంటే అసలు నాకే తెలీదు. ఆ ప్రేతాత్మతో పోరాడడానికి నేనెప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రాని. నేను నిన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు అందరి మధ్య ఉండి త్వరగా కోలుకోవాలని. అంతేకాదు, నిన్న రాత్రి నువ్వు చేసింది, నేను దాన్ని చూసి చాలా భయపడ్డాను. ఆ భస్మం, సామాగ్రి, నువ్వు అసలు అక్కడ ఏం చేస్తున్నావు? చూడు, నేను నిన్న ఎలాంటి భూత ప్రేత చేతబడుల మూఢనమ్మకాల్ని నమ్మనివ్వను. అలాగే నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఏది ఏమైనా సరే. నేను చెప్పింది అర్థమైందా? నేను నీకు ఎలా చెప్పను జీతు నిజమేంటో? నిజం చెప్పి నిన్ను, నా కుటుంబాన్ని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టలేను. నేనిప్పుడు అనుభవిస్తున్న కష్టం, దాని నీడనైనా ఇంకొకరి మీద పడనివ్వను నేను. జీతు, ఆ ప్రేతాత్మ నా వెంట పడింది. అదిగో చూడు, అక్కడుంది. బబ్లీ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడి నుంచి కొండ మీద ఉన్న గుడికి వెళ్ళాలనుకున్నాను. తెలియట్లేదు, కళ్ళలో ఏదో పడినట్టుంది, అందుకే నీళ్ళు వస్తున్నాయి. నువ్వు నా కళ్ళ ముందు పెరిగి పెద్దవాడివయ్యావు. నీ కళ్ళు నాకు అబద్ధం చెప్పలేవు జీతు. గుండె నిబ్బరం చేసుకో. ఎందుకంటే నువ్వు ధైర్యాన్ని కోల్పోతే మరి రాణికి ఎవరు ధైర్యం చెప్తారు బాబు? నేను ఒప్పుకుంటాను, జీవితం అంత తేలిక కాదు, కానీ అంత కష్టమైంది కూడా కాదు. మనమే దాన్ని క్లిష్టతరం చేసుకుంటాం. జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి, అవి అందరి జీవితాల్లో వస్తాయి. కానీ ధైర్యం ఉన్న మనిషి ఆ పరీక్షల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. నువ్వు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు, రాణిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడంలో. ఇంట్లో వాళ్ళెవ్వరికీ ఈ విషయం ఇష్టం లేదని తెలిసాక కూడా. అవును, కానీ అప్పుడప్పుడు తను ఎలా చేస్తుందంటే నేను పూర్తిగా హెల్ప్లెస్ అయిపోతున్నాను. నేను చెయ్యాలన్నా ఏం చేయాలి? వద్దు వద్దు బాబు, ధైర్యంగా ఎదుర్కో. నేను పూర్తిగా హెల్ప్లెస్ అయిపోతున్నాను. నేను చెయ్యాలన్నా ఏం చేయాలి? వద్దు వద్దు బాబు, ధైర్యంగా ఎదుర్కోవాలి. రాణి తనే అంత ధైర్యవంతురాలు, నీలాగే అంత సాహసవంతురాలు. నువ్వు చూస్తుండు, తను ఈ వ్యాధి నుంచి బయటపడుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నానా, ఏమైంది? ఇంత కంగారు పడుతున్నావేంటి? నానా, హాస్పిటల్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఏంటి? నానా, డాక్టర్ కరుణ ఉంది కదా, తను రాణికి ట్రీట్మెంట్ చేస్తుంది. నిన్న రాత్రి ఆమె చనిపోయారట. కానీ సడన్ గా అసలు ఏమైంది తనకి? జితు, దాని గురించి ఏం తెలియలేదు, కానీ ఆమె చావు ఒక మిస్టరీలా మారింది. ఇక ఆమె శవం చాలా దారుణమైన పరిస్థితిలో దొరికిందట. తను రాణి కోసం చాలా చేసింది. ఇప్పుడు ఈ విషయం రాణికి తెలిస్తే? వద్దొద్దు, రాణితో ఎవరు ఏమి చెప్పకండి. రాణికి ఎవరు ఏమి చెప్పకూడదు. అనవసరంగా కంగారు పడుతుంది తను. ఆత్మలు చదవలేవు, అందుకే నేను నీకు ఈ లెటర్లో ఈ విషయాన్ని చెప్పడానికి రిస్క్ తీసుకుంటున్నాను. ఈ సిడీ చూసుకో. ఊరి భగవంతుడా, ఇది తప్పకుండా ఆ ప్రేతాత్మ పనే.
ఇప్పుడు తన మనుషుల్ని చంపడం కూడా మొదలుపెట్టింది. నిన్న రాత్రి తాంత్రిక బాబా కూడా ఏమైపోయాడో తెలీదు. నా వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి? లేదు, నేను వీటిని ఆపక తప్పదు. నేను అలా జరగనివ్వను. ఇంకా చాలు. సూర్యుడు కుంకడానికి 8 గంటలుంది. అంటే నా దగ్గర 8 గంటలున్నాయి. ఆ ప్రేతాత్మ మళ్ళీ నన్ను తన వశం చేసుకోకముందే నేను ఏదో ఒకటి తప్పకుండా చేసి తీరాలి. నిన్నటి ప్రయత్నం కూడా వృధా అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం అలా జరగడానికి వీల్లేదు. ఆ ప్రేతాత్మ నుంచి విముక్తి పొందటానికి ఏదో ఒక కొత్త మార్గాన్ని కనుక్కోవాల్సిందే. ఏం చెయ్యాలి? ఇంటర్నెట్. బహుశా ఇంటర్నెట్లో ఏమైనా దొరకచ్చు. అసలు ఏమీ లేదు. నన్నేదో ఆత్మ ఆవహించింది. శకుంతల గారి నా ప్రాణాల్ని కాపాడారు. నా తరపున శకుంతల గారికి చాలా చాలా ధన్యవాదాలు. నేను 2 సంవత్సరాలుగా చాలా డిప్రెషన్ లో ఉన్నాను. చివరికి జనాలు నన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. కానీ తర్వాత నాకు తెలిసింది నా మీద ఏదో ఆత్మ ఉందని. శకుంతల గారు నాకు చెప్పారు. అలాగే నన్ను ఈ ఆపదలోంచి గట్టెక్కించారు. ఈ రోజు నేను నా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాను. శకుంతల గారికి చాలా థ్యాంక్స్. ఈ శకుంతల ఎవరి శకుంతల? మేం కేవలం నిమిత్త మాత్రులం. చేసేది చేయించేది ఆ పైవాడు. మీరు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారో అది నాకు తెలుసు. నా దగ్గరికి రండి, నేను మీకు పరిష్కారం చూపిస్తాను. సమస్యకు పరిష్కారం కావాలంటే కేవలం ఒక్కటే కావాలి, నమ్మకం. శకుంతల బహుశా ఈమె నాకు హెల్ప్ చేయగలదేమో. ఈమెకు ఫోన్ చేసి చూస్తాను.
అమ్మా నాకు తెలుసు, డాక్టర్ కరుణ నిన్ను నా అనుకుని ట్రీట్మెంట్ చేసింది. ఇప్పుడు తనకి ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మా అందరికీ చాలా బాధగా ఉంది. నేను అసలు ఇప్పుడు ఈ విషయం నీకు తెలియకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ విషయం నీకు తెలిసిపోయింది కాబట్టి నిన్ను నువ్వు తమాయించుకో. ఇదేనమ్మా జీవితం అంటే. కానీ మావయ్య గారు, నాకు ఒకటి అర్థం కావటం లేదు. డాక్టర్ కరుణ నన్ను ఏం అర్థం కావడం లేదు అమ్మా? సమస్యలు ఎంత పెద్దవైనా కావచ్చు. ఒకవేళ మనిషికి తన మీద తనకు నమ్మకం ఉంటే ఆ సమస్యలన్నీ చిన్నవైపోతాయమ్మా. బాలాజీ, ఏంటి? సరే సరే, నేను వస్తున్నాను. ఏమైంది మావయ్య గారు? అది చెల్లెమ్మ ఆరోగ్యం హఠాత్తుగా దిగజారిపోయిందట. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. పదండి మావయ్య గారు, నేను కూడా. ఏమైందమ్మా? నువ్వు వస్తున్నావు కదా? రాణి, ఏమైనా సమస్య ఉందా? నాతో చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా చెప్పాలనుందమ్మా? నేను మీతో పాటు వస్తాను. నేను ఇప్పుడే వస్తాను. తనకెలా ఉంది డాక్టర్? సారీ, ఇంతవరకు ఏమీ అర్థం కాలేదు. మొత్తం ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు తన రియాక్షన్ విచిత్రంగా ఉంది. ఒక్కోసారి చాలా మామూలుగా ఉంటుంది, మరోసారి అకస్మాత్తుగా తన బాడీ మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడమే మానేస్తుంది. చూస్తుంటే తనకేదో పెద్ద షాకే తగిలినట్టుంది. తను కావాలనుకున్నా అదేదో మర్చిపోలేకపోతుంది. మమ్మీ, 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 నేను నీ దగ్గరే ఉన్నాను మమ్మీ. పోయినసారి నన్ను చూడగానే మమ్మీ ఆరోగ్యం బాగా దిగజారిపోయింది. అలాగే మమ్మీకి హార్ట్ అటాక్ రాత్రి వచ్చింది. ఆ సమయంలోనే ఆ ప్రేతాత్మ నాలో ఉన్నప్పుడు తను అప్పుడు ఏదో చూసుంటుంది. దాంతో తను బాగా భయపడిపోయింది. బహుశా డాక్టర్ ఆ షాక్ గురించే రాశారనుకుంటా. ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, ఆందోళన పడద్దు. అది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మావయ్య గారు, మమ్మీని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను నేను. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మీ అమ్మకి ఏమీ కాదు, సరేనా? నిన్ను నీకు నిజం తెలుసున్నా సరే నువ్వు ఎవ్వరికీ నిజం చెప్పలేవు రాణి. ఇవాళ నువ్వు మౌనంగా ఉండడానికి నేను నిన్ను నిస్సహాయరాల్ని చేశాను రాణి. మమ్మీని షాక్ లోంచి బయటకు తీసుకురావడానికి నేను ఆ ప్రేతాత్మ నుంచి ఏదో రకంగా విముక్తిని పొందాల్సిందే.
సూర్యాస్తమయం కాకముందే నేను ఏదో ఒకటి చేయక తప్పదు. నేను వెళ్ళాల్సిందే. రాణి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను జీతు. పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దు జీతు. మమ్మీని పరిస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. కానీ ఈ రకంగా నిన్ను ఒంటరిగా... జీతు, డోంట్ వరీ. ఐ ప్రామిస్, నేను జాగ్రత్తగా ఉంటాను. ఎంతటి నిస్సహాయత, ఎంతటి ఆవేదన. నీకు నిజం తెలుసున్నా సరే నువ్వు ఎవ్వరికీ నిజం చెప్పలేవు రాణి. ఇవాళ నువ్వు మౌనంగా ఉండడానికి నేను నిన్ను నిస్సహాయరాల్ని చేశాను రాణి. రేపు నేను నిన్ను శాశ్వతంగా మౌనం వహించేలా చేస్తాను. ఏ ఇంట్లో వాళ్ళు నిన్ను అంతగా నమ్ముతారో ఒక రోజున అదే ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మడం మానేస్తారు. అప్పుడు నువ్వు ఏకాకివైపోతావు. ఏకాకి. నేను నిన్ను అంత ఒంటరిదాన్ని చేస్తాను. అప్పుడు నీకు నా నుంచి తప్పించుకునే తారే ఉండదు. కేవలం ఆత్మహత్య తప్ప.